అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదే కనుక జరిగితే రాత్రికి రాత్రే లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతాం. అలా అదృష్ట దేవత కరుణించి ఒక్క రోజులోనే కుబేరులైన పేద, మధ్యతరగతి వారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కేరళకు చెందిన ఎన్కే గంగాధరన్ అక్కడి ట్రాన్స్పోర్ట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయ్యారు. తర్వాత ఆయన కోజికోడ్లో ఒక లాటరీ టికెట్లు అమ్మే షాపు పెట్టుకున్నారు. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. అయితే ఏనాడు అతని షాపులో లాటరీ టికెట్లు కొన్నవారెవరికీ ప్రైజ్ రాలేదు. కానీ ఇటీవలే ఒక విచిత్రం జరిగింది. ఆయన షాపులో అమ్మగా కొన్ని టికెట్లు మిగిలిపోయాయి. ప్రభుత్వం ప్రకటించిన ఫలితాల్లో అందులోని ఒక్క టికెట్కు ₹1,00,00,000 లాటరీ తగిలింది. దాంతో ఒక్కసారిగా గంగాధరన్ కోటీశ్వరుడు అయిపోయారు. కేరళలోని ఎర్నాకుళంకు చెందిన అనంత్ అక్కడి ఒక ఆలయంలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. అతనికి లాటరీ టిక్కెట్లు కొనే అలవాటు ఉంది. చాలా సంవత్సరాలుగా అతను లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. అయితే ఎప్పుడూ అతనికి లాటరీ రాలేదు. కానీ 2020 సెప్టెంబర్లో అతను కొన్న టిక్కెట్కు ఏకంగా 12 కోట్ల లాటరీ తగిలింది. దీంతో అనంత్ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. లాటరీ డబ్బుతో ఇల్లు కొంటానని, పెయింటర్గా పనిచేస్తున్న తండ్రిని, బట్టల కొట్టులో పనిచేస్తున్న తల్లిని పనులు మాన్పించేసి చక్కగా చూసుకుంటానని అనంత్ తెలిపాడు. పంజాబ్లోని అమృత్సర్కు చెందిన జమాల్ సింగ్ రోడ్డు పక్క బండి మీద చిన్న చిన్న వస్తువులు అమ్ముతూ జీవిస్తున్నాడు. అతని కుమార్తె హర్సిమ్రాన్ కౌర్ బడి లేనప్పుడు తండ్రి వద్దకు వచ్చి సాయం చేస్తుంటుంది. 2022 జూలైలో వాళ్ళ బండి దగ్గరికి ఒక లాటరీ టిక్కెట్ల వ్యాపారి వచ్చి టిక్కెట్ కొనమని అడిగాడు. అయితే దానికి జమాల్ సింగ్ నిరాకరించాడు. కానీ అతని కూతురు హర్సిమ్రాన్ కౌర్ ఒక్క టిక్కెట్ కొనమని తండ్రిని అడిగింది. కూతురు మాట కాదనలేక అతను ₹100 ఖరీదు చేసే ఒక టిక్కెట్ కొనుగోలు చేశాడు. ఫలితాలు వచ్చాక చూస్తే వాళ్ళు కొన్న టిక్కెట్కు 10 లక్షల ప్రైజ్ మనీ వచ్చింది. ఆ డబ్బుతో తన కుమార్తెలను బాగా చదివించుకుంటానని, అప్పులన్నీ తీర్చుకుంటానని జమాల్ సింగ్ చెప్పాడు. కేరళకు చెందిన రాజన్ రైతు కూలి. అతనికి 3 పిల్లలు. అతను ఎన్నో ఏళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. ఇటీవలే అతను కొన్న టిక్కెట్కు ఏకంగా 12 కోట్ల లాటరీ తగిలింది. దీంతో రాజన్ కుటుంబం ఎంతో సంతోషించింది. ఆ డబ్బులో కొంత పెళ్ళైన పెద్ద కుమార్తెకు ఇస్తానని, కుటుంబం కోసం ఇల్లు కొంటానని, తన కుమారుడితో కలిసి వ్యాపారం చేస్తానని రాజన్ చెప్పాడు. చిన్న కూతుర్ని బాగా చదివించుకుంటానని అతను అన్నాడు. కేరళలోని శ్రీ వరాహ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్కి 25 కోట్ల లాటరీ తగిలింది. నిజానికి అతను అప్పుల్లో కూరుకుపోయి ఇండియా నుంచి మలేషియా వెళ్ళిపోయి అక్కడ చక్కగా పనిచేద్దామని నిశ్చయించుకున్నాడు. ఇందుకోసం స్థానిక బ్యాంకులో లోన్ కోసం అప్లై చేయడానికి అప్లికేషన్ కూడా తెచ్చుకున్నాడు. అలా అప్లికేషన్ తెచ్చుకున్న మర్నాడే అతనికి లాటరీ వచ్చినట్టు తెలిసింది. ఆ డబ్బుతో అప్పులు తీర్చేసి ఇల్లు కొంటానని, వ్యాపారంలో స్థిరపడతానని అతను చెప్పాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.